ఓకే. ఈరోజు వీడియోలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 7 మార్క్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. క్లియర్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. చూడనా, ఇది క్వశ్చన్, దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ ఫేర్ చేసుకోండి. లేదు సార్ మీరు చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను చెప్తున్న ప్రతి క్లాస్లో అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూడనా, ఈ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా 5 స్టార్ లేదా 3 స్టార్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. క్లియర్, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, అది మీకు కూడా తెలుసు. సో చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్ చాలా కష్టంగా ఉంది అనుకుంటారు, కానీ ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ. చూడండి, అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ద టాంజెంట్ అట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్. క్లియర్, ఇఫ్ ద టాంజెంట్ అట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్, ఎక్కడ ఉంది కర్వ్, ఏ పాయింట్ మీద ఉంది కర్వ్ ఏంటి, x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 is equal to a పవర్ 2/3 అన్నాడు. ఇంటర్సెప్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఇన్ AB, then so that the length of AB is the constant. Length of AB is constant అని అడిగాడు. సో చూడండి, ఇలా మన క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇచ్చిన కర్వ్ తీసుకోవాలి. చూడండి సొల్యూషన్, ఇచ్చిన కర్వ్, ఫస్ట్ కర్వ్ ఏంటి, x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఇజ్ ఈక్వల్ టు a పవర్ 2/3. ఇది మనకి ఇచ్చిన కర్వ్. సో ఈ కర్వ్కి రిలేటెడ్గా 2 పాయింట్స్ తీసుకోవాలి. లెట్ p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు, ఆ పాయింట్స్ ఏం తీసుకున్నాం, a cos క్యూబ్ థీటా, నెక్స్ట్ a sin క్యూబ్ థీటా అని 2 పాయింట్స్ అనేవి తీసుకోవడం. b ఎనీ పాయింట్ ఆన్ కర్వ్. క్లియర్. సో నెక్స్ట్ చూడండి, ఏదైతే మనం 2 పాయింట్స్ తీసుకున్నామో అందులో ఒక పాయింట్కి x అని, ఇంకో పాయింట్ని y అని అనుకున్నాం. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ థీటా. క్లియర్. ఇప్పుడు ఏం చేసామంటే డిఫరెన్షియేషన్ చేసాం. ఏం చేసామన్నా, డిఫరెన్షియేషన్ చేసాం. చూడండి, x డిఫరెన్షియేషన్ ఏంటి, dx బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఏ కాస్ క్యూబ్ థీటా, ఇది మనకి డెరివేటివ్ ఆఫ్ x పవర్ n రూపంలో ఉంది. ఏ కాస్ క్యూబ్ థీటా అనేది మనకి డెరివేటివ్ ఆఫ్ x పవర్ n రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి, nx n-1. చూడండి ఒకసారి రాస్తాం, nx, n అంటే ఎంత చూడండి, డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే nx అంటే n అంటే ఎంత, 3 ఉంది కదా, 3 x ప్లస్ ఎంత ఉంది, ఏ కాస్ థీటా ఉంది, ఏ కాస్ థీటా. ఏంటన్నా ఇంకేమన్నాడు, nx n-1, n అంతా 3 - 1. అప్పుడు ఏమవుతుంది, 3a కాస్ 3 - 1 అంతా 2 థీటా. క్లియర్. ఈ ఫార్ములా నుంచి మనం ఇలా వస్తుంది, ఏమొస్తుంది, 3a కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈ మైనస్ సైన్ థీటా ఎలా వచ్చింది సార్ అంటే, కాస్ థీటాకి ఇన్నర్ డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. క్లియర్. కాస్ థీటాకి ఇన్నర్ డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. అందుకేనా ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేసామంటే డెరివేటివ్ ఆఫ్ x పవర్ n, ఫార్ములా ఏంటి, nx పవర్ n-1, nx పవర్ n-1. నెక్స్ట్ చూడండి, y డెరివేటివ్ ఏంటి, dy బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది కూడా సేమ్ ఫార్ములా. ఏ ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే ఏంటి, nx అండ్ n-1, n-1 అంటే 3 - 1 2. సైన్ థీటా కింద డెరివేటివ్ కాస్ థీటా, సైన్ థీటా కింద డెరివేటివ్ కాస్ థీటా. ఓకే. నెక్స్ట్ చూడండి, dx బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా అండ్ సైన్ థీటా. అర్థం కదా. సో నెక్స్ట్ చూడండి, dy బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు 3a సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ థీటా. క్లియర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, మనకి ఏం కావాలి, dy బై dx కావాలి, dy బై dx కావాలి. అంటే dy అంటే ఏంటి, ఇది, dx అంటే ఇది. సో dy ప్లస్ మనకి ఏం రాసుకోవచ్చు, dy బై డి థీటా రాసుకోవచ్చు, బై
dx ప్లస్ని ఏం రాసుకోవచ్చు, dx బై d థీటా అని రాసుకోవచ్చు కదా. సో dx బై d థీటా. ఇప్పుడు చూడండి dy బై d థీటా అంటే వాల్యూ ఎంత, dy బై d థీటా అంటే మనకి ఏమొచ్చింది 3a sin స్క్వేర్ థీటా cos థీటా, 3a sin స్క్వేర్ థీటా cos థీటా బై dx బై d థీటా అన్నాడు. dx బై d థీటా అని మనకి ఇక్కడ ఎంత వచ్చింది, మైనస్ 3a sin స్క్వేర్ థీటా sin థీటా వచ్చింది అంతేనా, మైనస్ 3a cos స్క్వేర్ థీటా sin థీటా ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి మైనస్ 3a ప్లస్ 3a క్యాన్సిల్ అండ్ సైన్ క్యాన్సిల్, కాస్ క్యాన్సిల్. కానీ ఇక్కడ ఏముంది సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ ఒక సైన్ థీటా మిగిలింది, ఇక్కడ కాస్ థీటా మిగిలింది. అంటే ఇక్కడ ఏమున్నట్టు సైన్ థీటా బై కాస్ థీటా. క్లియర్. మైనస్ అంటే మనకి రెసిప్రోకల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా వస్తుంది. క్లియర్. ఎక్కడి వరకు స్టెప్ వెళ్ళవలసింది అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ పి ఆఫ్ ఓ ఈజ్ చూడండి మనకి ఎమ్ ఏంటి మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. క్లియర్. పాయింట్ ఏమి పి ఆఫ్ ఎక్స్ కామా వై. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా. ఓకే. y మైనస్ y1. క్లియర్. చూడండి మన స్టార్టింగ్లో y1 అంటే ఏం తీసుకున్నాం, చూడండి y అంటే ఏంటి ఏ సైన్ క్యూబ్ థీటా. క్లియర్. ఇప్పుడు ఇది x y అంటే ఇది x1 ఇది y1 అనుకున్నాం. y1 ప్లేస్లో ఏముంది ఏ సైన్స్ క్యూబ్ థీటా, x1 ప్లేస్లో ఏ కాస్ క్యూబ్ థీటా. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి y మైనస్ y1 అంటే ఏంటి ఏ సైన్ క్యూబ్ థీటా ఈజ్ ఈక్వల్ టు m అంటే ఏంటి m వాల్యూ ఏమొచ్చింది మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇంటూ x మైనస్ x1 అంటే మీకు ఏం చెప్పాను ఏ కాస్ క్యూబ్ థీటా అని చెప్పాను కదా. సో ఏ కాస్ క్యూబ్ థీటా. ఇప్పుడు చూడండి y బై సైన్ థీటా మైనస్ అంది ఇటు వస్తే మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో y బై సైన్ థీటా మైనస్ ఏ సైన్ క్యూబ్ థీటా బై సైన్ థీటా. అర్థం కదా, ఏ సైన్ క్యూబ్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎంత మిగిలింది ఎక్స్ బై కాస్ థీటా ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ ఇంకేం మిగిలింది కాస్ క్యూబ్ థీటా బై కాస్ థీటా. అర్థం కదా. స్టెప్ ఎలా వచ్చింది చూడండి y బై సైన్ థీటా వస్తే ఏమవుతుంది ప్లస్ అనేది. సో మా ప్లస్ అంత మైనస్ అవుతుంది, మైనస్ అనేది ఏంటి ప్లస్ అవుతుంది. సో మైనస్ ఉంది ఏమైంది ఇటు వచ్చేసరికి ప్లస్ అయిపోయింది సైన్ థీటా మైనస్ ఏ కాస్ క్యూబ్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ అండ్ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది ఏ కాస్ క్యూబ్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఒకవైపు రాసుకున్నాం. చూడండి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏంటి మైనస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ బై కాస్ థీటా ప్లస్ ఇక్కడ వై వాల్యూ ఏం మిగిలింది వై బై సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు దీన్ని తీసుకెళ్ళిపోయింది. అందుకని ముందు ఇక్కడ ఏముంది ఏ కాస్ క్యూబ్ థీటా బై కాస్ థీటా అంటే కాస్ థీటా క్యాన్సిల్. ఏ మిగిలింది కాస్ స్క్వేర్ థీటాలో కాస్ థీటా మిగిలింది అంటే 3 కాస్ థీటాలో 1 కాస్ థీటా పోతే ఎన్ని ఉంటుంది 2 ఉంటాయి. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ చూడండి సైన్ థీటా సైన్ క్యూబ్ థీటా ఏం మిగిలింది ఏ. క్లియర్. ఇది మైనస్ వాల్యూ వస్తే ప్లస్ అవుతుంది. 3 సైన్లో ఒక సైన్ పోయింది, ఇంకెన్ని ఉంటాయి 2 సైన్లు ఉంటాయి కదా. సో సైన్ స్క్వేర్ థీటా అది మిగిలిన. సో ఇప్పుడు చూడండి ఈ రెండింటి నుంచి ఏని కామన్ తీసాం. అప్పుడు ఏని కామన్ తీస్తే ఏం మిగిలింది ఇందులో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇందులో ఏం మిగిలింది కాస్ స్క్వేర్ థీటా మిగిలింది. చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మన ఫార్ములా ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు చూడండి ఎక్స్ బై కాస్ థీటా ప్లస్ వై బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. క్లియర్. కాబట్టి ఏమి ఇచ్చాడు ఎక్స్ బై బి ప్లస్ వై బై ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో దీన్ని మనం 1 చేసుకోవాలంటే ఏతో ఈ వాల్యూ మల్టిప్లై చేయండి. ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ థీటా ఏ కాస్ థీటా ప్లస్ వై బై ఏ ఇంటూ సైన్ థీటా ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి ఏబికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లెంగ్త్. చూడండి మనకి నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు సో దట్ ద లెంగ్త్ ఆఫ్ ఏబి అన్నాడు. క్లియర్. ఇక్కడ చూడండి లెంగ్త్ ఆఫ్ ఏబి అన్నాడు
అంటే ఏబి మధ్యన డిస్టెన్స్ అంటే ఏబికి ఎంత దూరం ఉందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ వై బై ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ మనం ఏం కట్టాలి, ఏబి లెంత్ కట్టాలి. ఏ ఈజ్ దీని పాయింట్ ఏంటి, ఏ కాస్ థీటా 0 అండ్ దీన్ని సేమ్ పాయింట్ రాసుకోవచ్చు 0 ఏ సైన్ థీటా రాసుకోవచ్చు. క్లియర్, అంటే ఇదేంటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్, దీని నుంచి మనం ఏ పాయింట్స్ రాసుకోవచ్చు, ఏ 0 అండ్ 0 కామ ఏ రాసుకోవచ్చు. క్లియర్, ఆ ఏ ఏంటి ఏ కాస్ థీటా 0, అక్కడ బి అని చెప్పిన 0 కామ బి 0, బి ఏంటి ఏ సైన్ థీటా. క్లియర్, ఇప్పుడు రెండు డిస్టెన్స్ మధ్యలో అంటే రెండు పాయింట్స్ మధ్యన ఉన్న దూరాన్ని కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకి రెండు పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. క్లియర్, ఇప్పుడు చూడండి ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ డిరైవ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. క్లియర్, ఇప్పుడు చూడండి దీన్ని x1 అనుకుందాం, దీన్ని y1 అనుకుందాం, దీన్ని x2 అండ్ y2 అనుకుందాం. మనకు ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1. x2 అంటే ఎంత 0 మైనస్ x1 అంతా ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఏ సైన్ థీటా. నెక్స్ట్ y1 ఎంత 0 ఏ సైన్ థీటా 0 హోల్ స్క్వేర్. క్లియర్, ఇప్పుడు చూడండి రూట్ ఓవర్ ఇదేమవుతుంది ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇదేమవుతుంది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. క్లియర్, ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏ స్క్వేర్ని కామన్ తీయచ్చు, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ని కామన్ తీసాం. అప్పుడేం మిగులుతుంది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మిగిలింది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు చూడండి ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్, ఇప్పుడు ఏమవుతుంది రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్. చూడండి ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏంటి ఏ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏం మిగిలింది ఏ మిగిలింది. క్లియర్, నెక్స్ట్ ఏంటి ఏ ఈజ్ కాన్స్టెంట్. మన క్వశ్చన్ ఏమన్నాడు, సో దట్ లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఏబి యొక్క లెంత్ మనకు కాన్స్టెంట్ అని చూపించమన్నాడు. చూడండి ఏబి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసాం కదా, మనకి ఏమొచ్చింది ఏ అంటే ఏ ఈజ్ కాన్స్టెంట్. అర్థమైనా. సో ఇది ఈరోజుకి వీడియో. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి, మీ కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది. క్లియర్, చూడండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.